శివరాత్రి రానే వచ్చింది. అవని శ్రీకర్ చాలా సంతోషంగా తమ బిడ్డ గురించి తెలుసుకోవాలని చెప్పి గుడికి వెళ్తారు. ఇక అప్పుడే సిద్ధేశ్వర స్వామి శంఖం ఊదుకుంటూ తన శిష్యులతో కలిసి గుడికి వస్తూ ఉంటారు. అవని సిద్ధేశ్వర స్వామిని చూసి, అదిగో సిద్ధేశ్వర స్వామి వచ్చేసారు బావా అని చెప్పి చెప్తూ ఉంటుంది. పద అవని వెళ్దాం అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. అవని శ్రీకర్ సిద్ధేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి సిద్ధేశ్వర స్వామి కాళ్ళకు నమస్కారం చేసుకుంటూ ఉంటారు. శుభం భూయాత్ అని సిద్ధేశ్వర స్వామి అవని శ్రీకర్లను ఆశీర్వదిస్తారు. నేను ఇచ్చిన మాట ప్రకారం జరగకపోతే నా ఊపిరి ఆగిపోతుంది అని సిద్ధేశ్వర స్వామి అవని శ్రీకర్కు చెప్తూ ఉంటే అవని శ్రీకర్ ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. ఆత్మార్పణం గావించుకుంటాను అని సిద్ధేశ్వర స్వామి అవని శ్రీకర్కు చెప్తూ ఉంటారు. ఇక మరోవైపు సిద్ధేశ్వర స్వామి చెప్పిన విధంగానే అవని బిడ్డ గురించి తెలుసుకోవడం కోసం ప్రత్యేక పూజలు తన శక్తినంతా ధారపోసి చేస్తూ ఉంటారు. అదే గుడిలో అక్షయ, కల్పన, వికాస్ ముగ్గురు కలిసి పూజలు చేస్తూ ఉంటారు. ఇక సిద్ధేశ్వర స్వామి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. ప్రత్యేక పూజలు చేయటం పూర్తవగానే సిద్ధేశ్వర స్వామి తన నుదిటిపై బొటన్ వేలును పెట్టుకుని అవని బిడ్డ గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. గుడిలో గంటలు మోగుతూ ఆకాశంలో మెరుపులు వస్తూ ఉంటాయి. ఇక అప్పుడే సడన్గా సిద్ధేశ్వర స్వామి కళ్ళు తెరుస్తారు. మరి సిద్ధేశ్వర స్వామికి అవని బిడ్డ గురించి తెలిసిందా? ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.